ఆలోచించడం అలవాటైపోయింది. ఊరికే ఊరికే అవే అవే ఆలోచనలు పదే పదే కంట్రోల్ చేసుకోలేక అవే అవే ఆలోచించడం అలవాటైపోయింది. లేకపోతే పదే పదే లోపల మాట్లాడుకోవడం, ఊరికే లోపల మాట్లాడేసుకుంటుంటాం అనమాట. బయటికి ఏం కనిపించదు కానీ లోపల ఎంతో నడుస్తుంటుంది మెంటల్ చాటర్. సో అలా అలవాటైపోయింది. సో బుద్ధుడు చెప్పినట్టు, ఎంతో మంది చెప్పినట్టు, మనం ఎలాగైతే ఆలోచిస్తూ ఉంటామో అదే అదే విధంగా మన పర్సనాలిటీ మనం తయారవుతూ ఉంటాం అనమాట. ఓకే. ఎందుకు ఒక ఇంట్లో ఒకరు ఎప్పుడో బాధగా ఒకరు హ్యాపీగా ఉంటారు, ఒకరేమో బాధగా ఉంటారు. ఒకే ఇంట్లోనే ఒక అక్క ఏమో ప్రాస్పరస్గా ఉంటుంది, అక్కేమో రిచ్గా ఉంటుంది, చెల్లెలేమో మళ్ళీ పూర్ ఫ్యామిలీలో ఉంటుంది. ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు ఉంటే ఒకరేమో సాత్వికంగా ఉంటారు, ఒకరేమో కోపంగా ఉంటారు. ఒకరేమో సక్సెస్ఫుల్గా ఫారిన్లో సెటిల్ అయి ఉంటారు, ఇంకొకరేమో జస్ట్ జాబ్ లేకుండా ఏదో ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు. మరి ఇంట్లో ఒకరే పెరిగినప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం ఇన్ఫర్మేషన్ని? మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి మా అమ్మకు మా అన్న అంటే ఎక్కువ, ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తుంది, నేనంటే అసలు ఇష్టం లేదు, నేను అస్సలు పట్టించుకోరు నన్ను ఎవరి ఇంట్లో అన్నప్పుడు మన రియాలిటీ డిఫరెంట్గా మారిపోతుంటుంది అనమాట. ఓకే. ఎందుకంటే మీరు అట్లా ఫామ్ చేసేసుకున్నారు. అమ్మ నాన్నకు అన్న అంటేనే ఇష్టం, అమ్మ నాన్నకు అక్క అంటేనే ఇష్టం, అక్కకు అన్ని చేసి పెడతారు, నాకు చిన్నప్పటి నుంచి నన్ను దూరం పెట్టారు, నన్ను ఎక్కడో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశారు, లేదంటే నన్ను పట్టించుకోలేదు, అన్ననేమో మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివించారు, నన్నేమో తెలుగు మీడియంలో చదివించారు. ఆ చిన్నప్పుడు పడిన ముద్రలు ఉంటాయి కదా, ఆ ముద్రలు ఏది శాశ్వతం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ అన్నమాట. ఇప్పుడు అమ్మో అవన్నీ పడిపోయినాయి కదా అని ఏం టెన్షన్ పడడానికి లేదు. ఎందుకంటే ఈ క్షణం పవర్ అనేది ఈ క్షణంలో ఉంది. అది పాస్ట్ లైఫ్లో మీ కర్మల వల్ల మీరు తెచ్చుకున్నారా, ఈ జన్మలో మీరు ఫామ్ చేసుకున్నారా, ఈ జన్మలో మీరు ఏమంటారు సరికానివి చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ ఉంటారు. కానీ ఈ క్షణంలో పవర్ మీలో ఉంది కాబట్టి ఈ క్షణం మీరు అనుకుంటే అది వెంటనే డిలీట్ చేసేయచ్చు, ఒక్క క్షణం పడుతుంది. కాకపోతే ఆ పవర్ మీలో ఉందని గుర్తించాలి. ఈ క్షణం మీరు అనుకున్నారంటే ఈ క్షణం నుంచి మీలో మార్పు స్టార్ట్ అవుతుంది. ఈ క్షణం మీరు కొత్తగా జీవించడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఎస్. మీ లోపల ఆ గతంలో ఎంతో బాధ ఉంది. ఎప్పుడు నన్ను ఎవరు అందరు నన్ను చులకనగా చూస్తారు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను అసలు నా మాటే లెక్కలేదు ఇంట్లో, ఇవన్నీ ప్యాటర్న్స్ అన్నమాట. ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం ఫేస్ చేస్తున్నారు? ఈ ప్రస్తుత క్షణంలో మీరు ఏం ఫేస్ చేస్తున్నారు మీ లైఫ్లో? నాకు ఇట్లా ఉంది, నాకు అలా ఉంది, నాకు నేను చేత కాదు. ఇప్పుడు ఇవి మాట్లాడుతున్నారు, ఈ అలవాట్లు ఉన్నాయి, మీకు ఈ భయాలు ఉన్నాయి అంటే చిన్నప్పుడు పడిపోయినా, చిన్నప్పటి నుంచి ఫామ్ అయిపోయి పెరిగి పెరిగి అవి ఆ ముద్రలు బాగా మీకు ఇంగ్రేన్ అయిపోయినాయి అన్నమాట. ఓకే. సో అది చాలా చెక్ చేసుకోవాలి. నా లైఫ్లో కూడా నేను అసలు చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు చాలా ఫేస్ చేశాను. అంటే మనం ఫేస్ చేయడం అంటే మనము అలా తీసేసుకుంటాం. ఎందుకంటే ఒక మెడిటేషన్ పాత్లో ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటాం మనం హార్ట్. సో చాలా సెన్సిటివ్ హార్ట్ ఏమవుతుందంటే మనం ఇంట్యూషన్ పవర్ మనకు ఉంటుంది. ఇంట్యూషన్ పవర్స్ ఇవన్నీ ఉన్నాయంటేనే మన చాలా సెన్సిటివ్గా ఉంటాం ఎనర్జీస్కి. సో ఏ చిన్నదైనా సరే ఒక్కోసారి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో నేను కూడా చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని అనమాట. అంటే చిన్న విషయం అయినా గట్టిగా ఎవరైనా అరిచేస్తూ ఉంటే సో నాకు చాలా ఇట్లా అనిపించేది అనమాట. సో ఇవన్నీ కూడా గతంలోకి వెళ్తేనే మనకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత అరే ఇప్పుడు ఏం చేయాలి, అప్పటి నుంచి నేను తవ్వుకుంటూ రావాలా, అదంతా నేను ఎన్నెన్ని హీల్ చేసుకోవాలి, ఎన్నెన్ని మెమరీస్ అని కాదు, ఈ క్షణం నా చేతుల్లో ఉంది. సో ఈ క్షణం నేను భయపడక్కర్లేదు. ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు జ్ఞానం ఉంది, నేను చాలా ఇప్పుడు అడల్ట్. అంటే నేను ఇప్పుడు మీరు చిన్న పిల్లవారు ఏమాత్రం కాదు. ఇప్పుడు చిన్నగా అంటే అప్పుడంటే మీకు తెలియదు, ఎవరు చెప్పేవాళ్ళు లేరు, ఎవరితో పంచుకునే వాళ్ళు లేరు, మీకు భయం లేదు. కానీ ఇప్పుడు మీరున్నారు. ఎప్పుడైతే ఇంకా అంటారు కదా ఒంటరిగా ఉన్నప్పుడు మనం అనుకుంటాము నాకు ఎవ్వరు లేరు లోన్లీగా ఉందని. కానీ ఒంటరిగా ఉన్నప్పుడే భగవంతుడు మీతో ఉంటారంట. సో ఒంటరిగా ఉన్నప్పుడే భగవంతుడు మనతో ఉంటారు. భగవంతుడు అంటే ఎప్పుడు మనలోనే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ శక్తి అంతా అది నమ్మాలి. ఇప్పుడు ఆ మిరాకిల్ వర్కింగ్ పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అంటే లోపల ఆత్మ, ఈ శరీరం మనసే మనం అనుకుంటున్నాం, ఈ మనస్సు మాయల్ని క్రియేట్ చేస్తుంది. సో భ్రమల్ని క్రియేట్ చేస్తుంది. హయ్యర్ మైండ్ ఉంటుంది, లోవర్ మైండ్ ఉంటుంది. సో ఏది తక్కువ కాదు, దాని పాత్ర అది పోషిస్తుంది. దానికి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో మనం చిన్నప్పటి నుంచి, సో దాని పాత్ర అది పోషిస్తుంది. ఓకే. కానీ మనం మళ్ళీ ఎరుకలో జీవించడం నేర్చుకుంటే, ఓకే, ఎరుకలోకి వస్తే అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ డిఫికల్టీస్, ఈ ఎమోషన్స్, అమ్మో నాకు ఇన్ని కష్టాలు అవన్నీ కూడా ఇంత చిన్నగా కనిపిస్తాయి. ఆత్మశక్తి ముందర 1000 ప్రాబ్లమ్స్ ఉంటే 1,00,000 సొల్యూషన్స్ ఉంటాయి ఆత్మ దగ్గర. ఓకే. సో ఆత్మ చైతన్య శక్తి ముందర ఇవన్నీ చాలా చిన్నగా